ఈరోజు క్రాస్ స్టిచ్ అంటే లేజీ డేజీ స్టిచ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేది క్రాస్ స్టిచ్. ఇట్లా వస్తుంది క్రాస్గా మనకి. దాని తర్వాత వచ్చేది హెరింగ్ బోన్ స్టిచ్. ఓకేనా, దీనికి కొంచెం బీడ్స్ అనేది ఎక్కువ కావాలి. మీరు కట్ బీడ్స్లో చేస్తే కరెక్ట్గా రాదు, కానీ బీడ్స్ తోటి చేసేయండి. ఇలాంటి బీడ్స్ ఉంది కదా, సో ఇది ఇలాంటి బీడ్స్తో చేయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టార్ స్టిచ్. స్టార్ స్టిచ్ ఇట్లా వస్తుంది. మీరు ఇది రెఫరెన్స్ తీసుకుంటే ఇది ఇలాంటిది చేసుకోవచ్చు, మీరు వేరే కలర్స్లో తీసుకోవచ్చు బీడ్స్ తోటి. దాని తర్వాత ఉన్నది ఈ చెవరాన్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఈ చైన్ బ్రాంగ్ క్రీపర్ కూడా అయిపోయినట్టుంది. లేదు, ఇది ఒకటి చేస్తా. దాని తర్వాత సాటిన్ స్టిచ్. ఫస్ట్ క్రాస్ స్టిచ్. ఫస్ట్ ఒక లైన్ని ఇలా వేసేసుకోండి. క్రాస్ స్టిచ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది కూడా ఇలా లైన్ వేసుకోవాలి. ఫస్ట్ హెరింగ్ బోన్ స్టిచ్. హెరింగ్ బోన్ స్టిచ్. దాని తర్వాత వచ్చేది కూడా ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. స్టార్ స్టిచ్. స్టార్ స్టిచ్కి. దాని తర్వాత వచ్చేది చైన్ బ్రాంచ్ చిప్పర్. సో ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నాకు చైన్కి కొంచెం కష్టం అవుతుంది, సో అందుకోసం ఇక్కడ వేసిన CHAIN BRANCHACREEPAR. సో రాసేసుకోండి. 4 స్టిచెస్. ఫస్ట్ క్రాస్ స్టిచ్. థ్రెడ్ తీసుకొని నాట్ వేసేసుకోండి. ఇట్లా ఇక్కడ కింది నుంచి తీసుకోవాలి, పై నుంచి మళ్ళీ కిందికి ఇట్లా. ఓకేనా, ఇక్కడ నుంచి తీసి మళ్ళీ పైనుంచి కిందికి నీడలు దింపిన ఇలా దింపి ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి తీసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ ఇలా ఇలా తీసుకొని మళ్ళీ ఈడి నుంచి ఈడికి తీసుకోవచ్చు. ఈడి నుంచి ఈడికి తీసుకోవాలి. మళ్ళీ ఈ నుంచి క్రాస్గా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఈ నుంచి ఈడికి క్రాస్, మళ్ళీ ఈ నుంచి ఈడికి ఇట్లా క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇలా వేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. దింపి దింపి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దింపి ఇలా క్రాస్ స్టిచ్. కింద నాట్ వేసేసుకోండి. కింద నాట్ వేసేసుకోండి. సేమ్ కంటిన్యూ థ్రెడ్తోనే చేసేసుకోవాలి.
నెక్స్ట్ బీడ్స్ తోటి ఇప్పుడు మళ్ళీ కింది నుంచి తీయాలి. తీసుకున్న తర్వాత ఎన్ని బీడ్స్, 2 3 అంటే మీకు ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి బీడ్స్. ఓకేనా, నేను ఇక్కడ 3 బీడ్స్ వేస్తున్నా. 3 బీడ్స్ అయితే 3 బీడ్స్ వేసుకోవచ్చు మీ గ్యాప్. సో నాకు 3 బీడ్స్ అన్నట్టు ఇలా గ్యాప్ ఉన్నాయి అన్నమాట. సో ఆడ నుంచి దింపుకోండి ఇట్లా. మళ్ళీ 2 బీడ్స్ వేసుకున్నా నడుస్తుంది. 1 2 వేసుకుంటే ఇక్కడ ఒకటి, ఈడొకటి, లేదు అంటే 3 వేసుకోవాలి. అంటే మీ ఇష్టం, మీకు డిజైన్స్ ఎట్లా కంఫర్ట్ ఉందో అట్లా వేసేసుకోండి. ఇలా ఇంటూ లాగా వస్తుంది. ఏడికి వస్తుందో ఆడికి దింపి మళ్ళీ క్రాస్గా వేసేసుకోండి. ఇలా నాట్ పడితే ఇలా తీసేస్తే అయిపోతాయి. మళ్ళీ 3 బీడ్స్ వేసుకోండి. 1 2 3 వేసుకున్నాక ఇలా దింపేసుకోండి. ఈడనే అది ఇంకా కొంచెం ఈజీ అవుతుంది మీకు. దింపుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి తీసేసేయండి. మళ్ళీ 3 బీడ్స్ వేయండి. 1 2 3 వేసుకొని ఇట్లా అని సేమ్ దగ్గర ఇలా దింపేసుకోండి, అయిపోతుంది. సో ఇట్లా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ మీరు మొత్తానికి బీడ్స్ తోటి చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఒక లైన్ మొత్తం థ్రెడ్తో చేసి ఇంకొక లైన్ మొత్తం బీడ్స్తో చేయాలి. వెనకలకి వెళ్ళి నాట్ వేసుకోండి. నాట్ వేసుకొని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెయిరింగ్ బాండ్ స్టిచ్. కింది నుంచి తీయాలి, సేమ్ పైనుంచి కిందికి తీయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ దీని మిడల్కి తీయాలి. ఇలా ఇప్పుడు దీని మిడల్ ఉందా, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం గ్యాప్ వదలండి. ఈ 2 థ్రెడ్ మిడల్లో తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఈ థ్రెడ్ మిడల్కి తీయాలి. ఇలా మిడల్లో తీస్తూ వెళ్ళాలి. ఇలా అప్పుడు ఆ డిజైన్ అనేది ఎండ్కి కనిపిస్తుంది. ఇలా ఇలా దీనిది మిడల్ తీసేసి కొంచెం దూరం అయితే ఇట్లా వస్తుంది. ఇలా 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 ఇప్పుడు తీసినామా, దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ మిడల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మిడల్ ఉందా, ఈ మిడల్కి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ఈ మిడల్కి తీయాలి. అలా దగ్గరికి వేస్తే డిజైన్ కొంచెం బాగా వస్తుంది. ఇట్లా సో కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. అయిపోయినాక దింపుకోండి, దింపి కింద నాట్ వేసేసుకోండి. సో ఇట్లా వస్తుంది మీకు థ్రెడ్ అనేది. ఓకేనా, దాని తర్వాత బీడ్స్ అయితే మళ్ళీ కింది నుంచి తీయండి. నీడల్ తీసినాక ఇప్పుడు నేను 3 వేసుకుంటున్నా.
3 వేసుకున్నాక ఇట్లా చూసుకోండి, ఇలా మళ్ళీ ఒక 3 వేసుకోండి. 1 2 3 వేసుకొని ఇలా చూసుకుంటే దీని మిడల్లోకి తీసుకోవాలి. అయిపోయిందా? మళ్ళీ ఈ నుంచి తీసి ఈ మిడల్కి తీయాలి. ఇప్పుడు నేను మీకు పెద్దగా చూపిస్తున్నా, మీరు చిన్నగా చేయండి. ఈ బీడ్స్ తోటి సరిగా రాదు, చిన్న షుగర్ బీడ్స్ తోటే చేయాలి. 2 3 ఇలా తీసి మళ్ళీ ఈ మిడల్లో తీయాలి. ఇలా మళ్ళీ 3 బీడ్స్ వేసుకోండి. 2 3 వేసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మిడల్లో తీసేయాలి. ఇలా సేమ్ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. త్రీ బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ అర్థం కాకపోతే 2-3 సార్లు చూడండి వీడియో. ఇట్లా ఈడ దింపుకొని మళ్ళీ దీని మిడల్ నుంచి ఇలా తీయాలి. సో ఇట్లా చేస్తూ వస్తే మీకు ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతూ వెళ్తుంది. ఇలా కానీ ఈ కట్ బీడ్స్లో కాకుండా, కట్ బీడ్స్లో ఇప్పుడు మీ దగ్గర బీడ్స్ లేకపోతే ఇంకా కట్ బీడ్స్లోనే ట్రై చేయాలి. కానీ మీరు మాత్రం ఇలా బీడ్స్ తోటే చేయాలి. బీడ్స్తో చేస్తే మాత్రమే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా దగ్గరలో వేసుకోవాలి ఆ స్టిచ్ని. కనిపిస్తుందా? సో ఇలాంటి షుగర్ బీడ్స్ తోటే మీరు వేసేసుకోండి. షుగర్ బీడ్స్ అట్లా ఏమైనా క్రిస్టల్ బీడ్స్ ఏమున్నా సరే ఇలాంటి బీడ్స్లో వేసుకునేటప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కట్ బీడ్స్ కొన్ని స్టిచెస్కి యూజ్ చేయొచ్చు, ఈ హ్యారింగ్ బోన్ స్టిచెస్కి యూజ్ కాదు. నెక్స్ట్ స్టార్ స్టిచ్. ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగా వస్తుంది మీకు. కిందికి దింపాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా దింపుకోవాలి. ఈ నుంచి ఏడుకి దింపుకోవాలి. మళ్ళీ మిడల్ నుంచి కింది నుంచి ఇట్లా దింపుకోవాలి. స్టార్ స్టిచెస్ వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, పైనుంచి కిందికి దింపుకోవాలి. ఏ నుంచి ఇది ఉందా, ఏడికి దింపుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఏడికి దింపుకోవాలి. ఈ నుంచి మళ్ళీ ఇక్కడికి సేమ్ ప్రాసెస్, పైనుంచి కిందికి మళ్ళీ ఈ నుంచి మిడ్ నుంచి దీని మిడ్, దాని తర్వాత ఏడికి కిందికి దింపుకుంటూ నాట్ వేసేసుకోవాలి. ఇది స్టార్ స్టిచ్. ఇంకా స్టార్ స్టిచ్ బీడ్స్ అయితే సేమ్ ప్రాసెస్, కింది నుంచి తీసుకోవాలి. బీడ్స్ వేసేసుకోండి. వేసుకున్నాక అది ఎక్కడికి వస్తుందో ఆడికి కిందికి దింపండి. ఇట్లా దింపుకున్న తర్వాత సేమ్ మళ్ళీ 3 స్టిచెస్ వేసుకోండి. 3 అన్నా 2 అన్నా మీ ఇష్టం.
మీ లైన్ ఎంత పెద్దగా ఉంది దాన్ని బట్టి మీరు వేసేసుకోవాలి. వేసుకున్నాక నాకు ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఈడ నుంచి మిడల్కి దింపుకున్నా. ఇట్లా దింపుకున్నాక మళ్ళీ 3 బీడ్స్ 1 2 3 వేసేసి మళ్ళీ ఈ మిడల్ నుంచి ఈ మిడల్కి తీసుకోవాలి. ఇట్లా అయిపోయినాక మళ్ళీ 3 బీడ్స్. ఇది ఇప్పుడు కట్ బీడ్స్ కాదు. ఇట్లా ఇట్లా 3 బీడ్స్ వేసుకొని ఇట్లా ఇక్కడ దింపుకొని మళ్ళీ పైకి దింపించుకోవాలి. ఇలా స్టార్ లాగా వచ్చేస్తుంది. కానీ మీరు కట్ బీడ్స్ కన్నా మెయిన్ ఏమంటారు షుగర్ బీడ్స్ అది వేసుకొని చేస్తేనే కొంచెం నీట్గా అనిపిస్తుంది మనకి. అంటే డిజైన్ ఇట్లా వస్తుంది. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 4 ఇప్పుడు 2 అయినా కూడా వేసుకోవచ్చు. 2 అయినా కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇలా 2 వేసేసుకోండి, లేకపోతే ఇంకా బెస్ట్. 2 వేసుకొని తీసేయాలి, గ్యాప్ వచ్చేస్తుంది కదా మనకి. మళ్ళీ 2 వేసుకోండి, అట్లా కూడా వేసుకోవచ్చు. గ్యాప్ ఉన్నా పర్లేదు అని చెప్పేది అయితే మాత్రం ఒకటి తక్కువ చేయండి. ఈ గ్యాప్ దగ్గర మనకి బీడ్స్ వేసుకోవడం వద్దు. మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి ఇడికి దింపుకోండి. ఇట్లా ఇక్కడికి వచ్చేసిందా, మళ్ళీ 2 బీడ్సే వేసేసుకోండి. టూ వేసుకోండి. మిడల్లో మనకి థ్రెడ్ లేకుండా పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా వేసుకున్నాక ఈడ మిడల్లో తీసి ఇట్లా నాటు పడితే ఇట్లా లాగేస్తే చాలు, మీకు నాటు విడిపోతుంది. ఇట్లా వచ్చింది. మళ్ళీ 2 బీడ్స్ వేసుకోండి అటు ఇటు. ఇలా వచ్చేస్తుంది మీకు స్టార్. ఓకేనా? 3 వేయకన్నా 2 వేస్తే ఇలా వస్తుంది. మీకు ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ బీడ్స్ అయితే మీరు 3 వేసుకోవాల్సింది వస్తుంది. కట్ బీడ్స్ అయితే 2 వేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇదే కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ చైన్ బ్రాంచ్ చీపర్. ఓకేనా? సేమ్ కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా చైన్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్. మళ్ళీ ఇటు కూడా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి సేమ్ మిడ్ ఎక్కడికి ఉందో ఆ మిడ్కి రండి, వెనకకి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి చైన్ వేసుకోవాలి. ఇలా ఈడ చైన్, ఈడ చైన్, ఈడ చైన్, 3 చైన్లు. మళ్ళీ కిందికి దింపుకోండి. మళ్ళీ ఎక్కడైతే మిడల్ ఉందో ఆ మిడల్ నుంచే మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోండి. అలా వేసుకోండి. మళ్ళీ ఇలా చైన్ స్టిచ్ కిందికి దింపుకోండి. మళ్ళీ మిడల్ నుంచి
ఇటు సైడ్ చైన్ స్టిచ్ వేసుకోవాలి ఇలా. సో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. కింది నుంచి దింపుకోవాలి, మళ్ళీ మిడిల్ నుంచి తీసి మళ్ళీ ఈ నుంచి మిడిల్లో చైన్ స్టిచ్ ఇలా ఇలా వేసుకుంటూ పోతే ఇలా చైన్ స్టిచ్ ఇలానే వస్తుంది అనమాట. మొత్తం మీరు థ్రెడ్ తోటి చేసేసుకోండి, ఓకేనా. సేమ్ ప్రాసెస్. కింద నాట్ వేసేసుకోండి. ఇప్పుడు సేమ్ బీడ్స్ తోటి అంటే 3 దగ్గర మీరు బీడ్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ లేయర్ ఒకటి బీడ్స్ వేయట్లేదు, చైన్ అనేది వేసుకోవట్లే. దాని తర్వాత ఉన్నది 2 బీడ్స్ వేస్తున్నా. వేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్లో ఒకటే నేను బీడ్స్ వేస్తున్నా. మీరు కావాలంటే 4 చోట్ల కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కట్ బీడ్సే ఉంది కాబట్టి నేను 2 సైడ్లో బీడ్స్ వేస్తున్నాను, కట్ బీడ్స్ వేస్తున్నా. ఒక సైడ్లో మాత్రం అట్లనే వదిలేస్తున్నా అనమాట, చైన్ స్టిచ్ వేసేస్తున్నా. ఇప్పుడు ఇటు సైడు వేసేసుకోండి బీడ్స్, ఇటు సైడ్ చైన్ స్టిచ్ వచ్చిన దాంట్లో కూడా బీడ్స్ వేసేసుకోండి. ఇట్లా ఇలా బీడ్స్ వేసుకోండి. కిందికి దించుకున్నాక మళ్ళీ మిడల్ నుంచి చైన్ స్టిచ్కి మీరు బీడ్స్ వేయక్కర్లేదు, ముందుకి ఇలా ఇలా, ఓకేనా. మళ్ళీ 2 బీడ్స్ వేసి ఇటు చేయండి. మిడల్లో బీడ్స్ వేయక్కర్లేదు. ఇట్లా దింపుకోవాలి. ఇట్లా దింపుకొని ఇక్కడ దింపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ నేను దూరం చేస్తున్నా, మీరు చేసేటప్పుడు చిన్నగా చేసేయండి, మీకు కనపడదని దూరంగా చేస్తున్నా. ఇట్లా ఫ్రంట్ చైన్ స్టిచ్ ఒక్కటి థ్రెడ్ తోటే ఉండాలి, అటు ఇటు బీడ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా కిందికి దింపి నాట్ వేసేసుకోండి. ఇంకా సో 2 డేస్ది వర్క్ ఉంది. ఈ మొత్తం స్టిచ్చెస్ లైన్గా వేసుకున్న తర్వాత సపరేట్ డిజైన్ చేసేసి నాకు చూపించేసేయండి. కిందికి వచ్చి నాట్ వేసేసుకోండి. ఇంకా ఇప్పుడు టోటల్గా 19 స్టిచ్చెస్ కంప్లీట్ అయింది, ఓకేనా. ఎంబ్రాయిడరీది ఆ 19 స్టిచ్చెస్ కూడా సపరేట్గా చేసి ఎంబ్రాయిడరీ 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ కూడా చేసి నాకు నెక్స్ట్ మండే కల్లా ఇవి కంప్లీట్ చేసేయండి. 20 స్టిచ్చెస్ అనేది నాకు కంప్లీట్ చేసి చూపించేసేయండి.